ఏడాదికి ఒక్కసారి మాత్రమే దర్శనమిచ్చే మహిమాన్విత దేవాలయాలు. ఛత్తీస్గఢ్లోని కొండగావ్ జిల్లాలో అలౌర్ గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది లింగాయిగట్ట గుహాలయం. దీనినే లింగేశ్వరి మాత గుహ అని కూడా పిలుస్తారు. ఈ గుహ తలుపులు సంవత్సరానికి 12 గంటలు మాత్రమే తెరిచి ఉంటాయి. అది కూడా భాద్రపద మాసం నవమి తిథి తర్వాత వచ్చే మొదటి బుధవారం నాడు మాత్రమే తెరుస్తారు. ఈ గుహాలయం యొక్క ద్వారం చాలా చిన్నదిగా ఉంటుంది. లోపలికి ప్రవేశించాలంటే భక్తులు కూర్చుని లేదా పడుకుని మాత్రమే లోపలికి ప్రవేశించగలరు. గుహ లోపల 2 లేక 3 కూర్చుని పూజలు నిర్వహించడానికి కుదురుతుంది. ఇక్కడ అమ్మవారిని లింగ రూపంలో పూజిస్తారు. అందుకని ఇక్కడి అమ్మవారిని లింగేశ్వరి మాత అని పిలుస్తారు. ఈ ఆలయంలో కోరిన ప్రతి కోరిక నెరవేరుతుందని నమ్ముతారు. ఇక్కడ అమ్మవారిని పూజిస్తే సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుందని నమ్మకం. అందుకే దేశ నలుమూలల నుండి ప్రజలు తమ కోరికలు తీర్చుకోవడానికి మాత దర్శనానికి వస్తుంటారు. ఈ ఆలయంలో అందించే ప్రసాదం కూడా చాలా ప్రత్యేకమైనది. అమ్మవారికి కీరాదోసకాయలను నైవేద్యంగా పెడితే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. సంతానం పొందాలనుకునే దంపతులు ఇక్కడికి వెళ్ళి పూజలు చేసి కీరాదోసకాయను లింగేశ్వరి దేవికి నైవేద్యంగా పెట్టి దానిని భార్యాభర్తలు ప్రసాదంగా తీసుకుని సమభాగాలుగా చేసి తింటే సంతానం కలుగుతుందని విశ్వాసం. లింగేశ్వరి మాత పాదముద్రలే ఈ ప్రాంత భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెబుతారు. లింగేశ్వరి మాత గుహను మూసే సమయంలో కింద ఇసుకను పోసి తలుపులు మూసేస్తారు. ఏడాది తరువాత ఈ తలుపులు తెరిస్తే లోపల ఇసుకపై తామర పువ్వు గుర్తులు కనిపిస్తే ఐశ్వర్యం, ఆస్తులు పెరుగుతాయి. ఏనుగు పాదముద్రలు కనిపిస్తే సంపూర్ణ సంపదలు కలుగుతాయి. అదేవిధంగా గుర్రం డెక్క గుర్తులు కనిపిస్తే యుద్ధం జరిగే అవకాశం ఉంది. పిల్లి పాదముద్రలు కనిపిస్తే భయానికి ప్రతీక. పులి పంజా గుర్తులు కనిపిస్తే ఆ ప్రాంతంలో వన్యప్రాణుల భయం. అదేవిధంగా కోడి పంజా గుర్తులు కనిపిస్తే ఆ ప్రాంతంలో కరువు ఏర్పడే అవకాశం ఉంది. ఈ విధంగా లింగేశ్వరి మాత పాదముద్రలచే ఈ ప్రాంత భవిష్యత్తును నిర్ణయిస్తారని స్థానికుల విశ్వాసం. ఈ ఆలయం ఏడాదికి ఒక్కసారి మాత్రమే తెరవటం వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది. ఒకప్పుడు కమర్ కులానికి చెందిన ఒక వేటగాడు ఆహారం కోసం అలౌర్ అడవిలో తిరుగుతున్నప్పుడు అతను ఒక చిన్న కుందేలును చూసి తన విల్లు ఎక్కుపెట్టి కుందేలును వెంటాడుతున్నప్పుడు కుందేలు ఒక రంధ్రం వంటి సొరంగంలోకి ప్రవేశిస్తుంది. వేటగాడు కుందేలు కోసం వెతకగా కుందేలుకు బదులుగా అతనికి రాతితో చేసిన ఒక లింగాకారం కనిపిస్తుంది. కుందేలు కనిపించలేదని వేటగాడు నిరాశతో వెనుతిరుగుతాడు. ఆ రాత్రి ఆ వ్యక్తి కలలో లింగేశ్వరి మాత కలలో కనిపించి భాద్రపద నవమి తర్వాత వచ్చే బుధవారం నాడు ఏడాదికి ఒకసారి నాకు సేవ చేస్తే నీ కోరిక తీరుస్తానని చెప్పారట. ఈ వార్త గ్రామం అంతటా వ్యాపించి ప్రజలు తమ కోరికలను తీర్చమని అమ్మవారిని పూజించసాగారు. కోర్కెలు నెరవేరిన వారు మరుసటి సంవత్సరం మేళాను నిర్వహించటం ఆనవాయితీగా మారింది. అప్పటి నుంచి ఈ ఆలయాన్ని ఏడాదికి ఒకసారి మాత్రమే తెరిచి మేళా నిర్వహిస్తుంటారు. ఛత్తీస్గఢ్లోని నిరైమాత ఆలయాన్ని ఏడాదిలో కేవలం 5 గంటలే తెరుస్తారట. సమయం తక్కువగా ఉండటంతో ఈ రోజున వేల సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. గరియాబంద్ జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపై ఈ దేవాలయం ఉంటుంది. ప్రతి ఏడాది చైత్ర నవరాత్రి రోజున తెల్లవారుజామున 4 గంటల నుండి ఉదయం 9 గంటల వరకే భక్తులకు దర్శనం కల్పిస్తారు. మళ్ళీ వచ్చే ఏడాది చైత్ర నవరాత్రి వరకు ప్రవేశం ఉండదు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఈ ఆలయంలో పూజా విధానం విషయానికొస్తే సాధారణంగా దేవాలయాల్లో అర్చనకు ఉపయోగించే కుంకుమ, తేనె, అలంకారాలు లాంటి సామాగ్రిని ఉపయోగించరు. కేవలం కొబ్బరికాయ, అగరబత్తులతో మాత్రమే అక్కడ పూజలు నిర్వహిస్తారు. ఇంకెలాంటి పూజలు చెయ్యరు. 5 గంటలు దర్శన సమయం అనంతరం తిరిగి మరుసటి ఏడాది చైత్ర నవరాత్రి వచ్చేదాకా ఆలయంలోకి ఎవరూ రాకూడదని నిబంధనలున్నాయి.
అలాగే ఈ గుడిలోకి మహిళలు ప్రవేశంపై నిషేధం ఉంది. ప్రవేశిస్తే చెడు జరుగుతుందని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. అందుకే అమ్మవారి గుడిలోకి మహిళలను ప్రవేశించనివ్వరు. ఈ ఆలయంలో చైత్ర నవరాత్రుల సమయంలో దీపం దానంతట అదే వెలుగుతుందట. నూనె లేకపోయినా 9 రోజుల పాటు ఆ దివ్య జ్యోతి వెలుగుతుందని స్థానికులు చెబుతున్నారు. దీని వెనుకున్న రహస్యాన్ని మాత్రం ఎవరూ కనిపెట్టలేకపోయారు. హసనాంబ దేవి ఆలయం. మిగిలిన రోజుల్లో ఎంతో నిశ్శబ్దంగా ఉండే ఈ గుడి తలుపులు ఏడాదిలో 10 నుండి 12 రోజులు మాత్రమే తెరుచుకుంటాయి. ఆ కొద్ది సమయంలోనే అమ్మవారి చల్లని చిరునవ్వు తమ పైన పడాలనే ఉద్దేశంతో భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడకు వస్తారు. ఎన్నో ప్రత్యేకతలను కలిగిన ఈ ఆలయం కర్ణాటకలోని హసిన్ జిల్లాలో ఉంది. ఇక్కడ అమ్మవారు 3 రాళ్ల రూపంలో కొలువై ఉన్నారు. హసనాంబ దేవి అంటే చిరునవ్వులు చిందిస్తూ తమ కష్టాలను పోగొట్టే దేవతగా భక్తులు భావిస్తారు. అమ్మవారు ఇక్కడ ఉండటం వల్లే జిల్లాకు కూడా హసన్ అనే పేరు వచ్చిందని అంటారు. ఈ ఆలయం తెరిచిన 10 లేదా 12 రోజులు అయ్యాక గర్భగుడిలో నెయ్యితో వెలిగించిన దీపాన్ని అమ్మవారి విగ్రహం ముందు ఉంచుతారు. అంతేకాకుండా కొన్ని పూలతో పాటు 2 బస్తాల అన్నాన్ని కూడా అమ్మవారు ముందు పెట్టి ఆ తరువాత ఆలయ తలుపులు మూసివేస్తారు. మరలా ఏడాది తరువాత మళ్ళీ తలుపులు తెరిచే నాటికి కూడా ఆ దీపం కొండెక్కకుండా అలాగే వెలుగుతూ ఉంటుంది. అదేవిధంగా పూలు కూడా మొదటి రోజు ఉన్నట్లుగానే తాజాగా కనిపిస్తాయి. ఇక ముఖ్యంగా దేవత ముందు పెట్టిన 2 బస్తాల అన్నం కూడా వేడిగా ఉండటమే కాకుండా తినడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ అన్నాన్ని భక్తులు ప్రసాదంగా తీసుకుంటారు. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ గుడిని 12వ శతాబ్దంలో కట్టారని చరిత్ర చెబుతున్నా ఎవరు నిర్మించారనే దాఖనాలు మాత్రం లేవు. ఆలయ స్థల పురాణం ప్రకారం అంధకాసురుడనే రాక్షసుడు బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమవ్వడంతో తనకు మరణం లేకుండా ఉండేలా వరం ఇమ్మంటాడు. ఆ వరం వల్ల ప్రపంచాన్ని అల్లకల్లోలం చేయటం మొదలు పెడతాడు. ఇది తెలిసిన శివుడు యోగీశ్వరి అనే శక్తిని సృష్టిస్తాడు. ఆ శక్తి బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి అనే 7 మాత్రికలతో కలిసి ఆ రాక్షసుడిని సంహరిస్తుంది. ఆ తరువాత 7 మాత్రికలు కాశీ వెళ్లే ప్రయత్నంలో ఈ హసిన్ కి చేరుకుంటారు. ఈ ప్రాంతం నచ్చడంతో మహేశ్వరి, వైష్ణవి, కౌమారి ఈ ఆలయంలో ఉన్న ప్రాంతంలోని ఓ కొండలో మమేకమైతే మరో 3 దేవతలు దేవగిరి హోండా అనే ప్రాంతంలో ఉండిపోతారు. బ్రాహ్మి మాత్రం పొలిమేరల్లో ఉందని అంటారు. అలా అప్పటి నుంచి ఈ ఆలయంలో అమ్మవారు 3 రాళ్ల రూపంలో కొలువై భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారు ఇక్కడ నవ్వుతూ ఉండటం వల్లే ఆమెను హసనాంబాదేవిగా పిలుస్తారట. అయితే అమ్మ ఇక్కడ వెలిసిన కొన్నాళ్లకు ఒక భక్తుడికి కలలో కనిపించి తనని ఏడాదిలో ఒకసారి కొన్ని రోజులు మాత్రమే పూజించాలని చెప్పడంతో అప్పటి నుంచి అదే ఓ ఆచారంగా వస్తుందని ఆలయ నిర్వాహకులు తెలియజేస్తున్నారు. ఈ ఆలయానికి సంబంధించి మరో కథ ప్రచారంలో ఉంది. ఓ అమ్మవారి భక్తురాలిని ఆమె అత్త చిత్రహింసలు పెట్టేదట. అలా ఓ రోజు ఆ కోడలు గుడికి వచ్చినప్పుడు ఆ అత్త అలాగే బాధ పెట్టడంతో అమ్మకు కోపం వచ్చి ఆ అత్తను రాయిలా మార్చేసిందని, ఇప్పటికీ ఆ రాయి ఆలయంలోనే ఉందని అంటారు. ఏడాదికోసారి మిల్లీమీటర్ చొప్పున జరిగే ఆ రాయి అమ్మవారి పాదాలను చేరుకున్నప్పుడు కలియుగాంతం అంతమవుతుందనేది స్థానికుల నమ్మకం. అదేవిధంగా మరోసారి 4 దొంగలు ఈ ఆలయంలోని అమ్మవారి నగలు దొంగలించేందుకు వచ్చి రాళ్లుగా మారిపోయారట. ఈ రాళ్లను కూడా స్థానికంగా ఉండే కల్లప్ప గుడిలో చూడొచ్చని అంటారు. అమ్మ చెప్పినట్లుగానే ఆశ్వయుజ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి గురువారం నాడు ఈ ఆలయాన్ని తెరిచి బలిపాడ్యమి మర్నాడు సాంప్రదాయం ప్రకారం అమ్మవారికి నైవేద్యం, పూలు, దీపం సమర్పించి మూసేస్తారు. ఆలయం తెరిచిన 2వ రోజు నుంచి అమ్మను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తారు. ఆలయం తెరిచిన సమయంలో ఇక్కడ జరిగే నిత్య పూజలు చూసేందుకు 2 కళ్ళు చాలవంటారు. ఈ గుడి ప్రారంభంలో సిద్ధేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. అదేవిధంగా 101 శివలింగాలను కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు.